అనకాపల్లి బాణాసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనలో 8 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయింది. దీంతో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పేలుడు ఘటనలో కైలాసపట్నం గ్రామానికి చెందిన 5గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆప్తులను కోల్పోవడంతో తీవ్రంగా రోధిస్తున్నారు గ్రామస్తులు. వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయలేదండి. మీరు ఎత్తారండి రాబో పొండి అంటున్నాడు. కొడుకు పూర్తి ఏం చేస్తాం బాబు, ఏదో పని చేసుకోవాలి కదా, చేసుకుంటే లాస్ట్ చేసేస్తాడు జనాలు. జనాన్ని లాస్ట్ చేసా. ఈ పిల్ల కూడా మొదటిదాకా వెళ్ళేది కాదు, చదువుకునేది. ఏదో పరిచయం రాసుకుందా, ఏదో బాధపడదంటే ఆ చంటి పిల్ల దైవాల ఈ పిల్ల బతికింది. లేకపోతే ఈ పిల్ల గచ్చంతరం అయిపోదు. ఈ పిల్లకి ఆ తల్లి చూస్తే అమాయకురాలండి. వాళ్ళ బాబు చూస్తే బుక్కుడు మందు తాగేసి ఎక్కడొక్కడ దొరుకుతాడండి. అంతే. ఆ కుర్రోడు ఉన్నాడండి, ఆ కుర్రోడు చెప్పిన మాట వెళ్ళలేదు, ఇంతకుంటున్నాడు. చెప్పిన మాట వెళ్ళలేదు అనుకుంటాడు. సార్ మందు కూరుతారంటండి, ఇనప రాడ్లోని కూరుతారట. అది కూరేటప్పుడు చొరక తూలి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అంటున్నారు సార్. ఈ కుటుంబాన్ని మీరు ఆదుకుంటారని మేము కోరుతున్నాం సార్. మా చిన్నాన్ని కోల్పోయామండి. మమ్మల్ని మీ ప్రభుత్వం ఏదో కొద్ది సాయం చేస్తుందని మేము కోరుతున్నాం సార్. మాకు ఇల్లంతా వడికిందండి. ఇల్లంతా ఒకేసారి వడకడంలోనే భూకంపం వచ్చేస్తుంది అనుకున్నాం. తర్వాత చూస్తే ఏముంది, కరెంట్లు పోయాయి, డీపీ కాలిపోతుంది అనుకున్నాం, కరెంట్ ఆఫీస్ కాలిపోతుంది అనుకున్నాం. తర్వాత చూస్తే జనాలందరూ గోలాడుతున్నారు. అక్కడ బాంబులు ఫ్రై జరిగింది అనేసి అంటే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట.